అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. నిన్న ముంబైలో ఎన్డీటీవీ ఆధ్వర్యంలో ఒక యువ అనేటువంటి ఒక సదస్సు జరిగింది. ఆ సదస్సుకి చాలామంది ప్రముఖులు పోయారు. తెలంగాణ నుంచి కూడా మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఆ సదస్సుకు హాజరయ్యారు. అయితే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే ఏ వేదిక మీదకి ఎక్కినా రాజకీయాలు మాట్లాడతారు. ఆ రాష్ట్రాల గురించి కానీ వాళ్ళ ఉన్నటువంటి పార్టీల గురించి కానీ దేశ రాజకీయాల గురించి కానీ ఎక్కువగా ప్రస్తావిస్తారు. కానీ నిన్న ఏదైతే కేటీఆర్ గారు స్పీచ్ విన్న తర్వాత మొత్తం దాదాపు ఆయన చాలాసేపు మాట్లాడారు. వాళ్ళు మాట్లాడేటువంటి ఈ మొత్తము ఒక అర్ధగంట సేపు ఈ స్పీచ్ విన్న తర్వాత యువకులు రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి యువకులు ఇగో ఇలా ఉండాలి రాజకీయాల్లో అనేటువంటి ఒక ఆలోచన కలిగేటువంటి విధంగా సబ్జెక్టు పరంగా కానీ రాజకీయాల పరంగా కానీ ఒక ప్రాంతం మీద ఒక రాష్ట్రం మీద ఆయా నాయకులకు ఉన్నటువంటి వాళ్ళు చూపిస్తున్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు యువకులు. సేమ్ అట్లనే నిన్న కేటీఆర్ గారి ప్రసంగం చూస్తూ ఉంటే చాలామంది యువకులు ఆయనకు రియాక్ట్ అవుతూ ఉన్నారు. అంటే ఆయన పైనుంచి చెప్తా ఉంటే కింద నుంచి సమాధానాలు చెప్తా ఉన్నారు, ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. ప్రధానంగా అంటే ఏ రాజకీయ నాయకుడికైనా ఫస్ట్ ఉండాల్సింది ఆయన ఏ పార్టీలో ఉన్నాడో లేకపోతే ఆయన ఏ రాష్ట్రం నుంచి ఉన్నాడో ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉండాలి, ఆ ప్రాంతం మీద ప్రేమ ఉండాలి. నిన్న కేటీఆర్ గారి ప్రసంగంలో అది చాలా స్పష్టంగా కనపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద కావచ్చు మిగతా అంశాల మీద చాలా భయంకరమైనటువంటి ప్రచారము, కాళేశ్వరంలో స్కామ్ జరిగిందని, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని దాని మీద రకరకాల విచారణలు ఇవన్నీ కూడా జరిగినాయి. దాదాపు సంవత్సరంన్నర పాటు జరిగింది. మొన్ననే అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరంలో చాలా అవకతవకలు జరిగినాయి, ఈ అవకతవకలను తేలాలంటే సిబిఐకి అప్పచెప్పాల్సిందే అని చెప్పేసి ఆయన సిబిఐకి ఈ ఇష్యూని అప్పచెప్పాడు. ఇంత రాష్ట్రంలో ఈ రేంజ్లో ప్రభుత్వం తరఫున ప్రభుత్వం మీడియా తరఫున ఒక భయంకరమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రం సాధించినటువంటి ఘనత గురించి ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రము ఏ పొజిషన్లో ఎలా ఉన్నది, రాష్ట్రానికి అభివృద్ధికి రాష్ట్రంలో అభివృద్ధి ఏ రకంగా ఉన్నది, ఇవన్నీ కూడా నిన్న వారి ప్రసంగంలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడిండో చూద్దాం ఇక్కడ. For a second, please open Google. Please type in the world's largest lift irrigation project. World's largest lift irrigation project. And I think you would find the answer. That is, can anybody tell me, please? Anyone? Kaleshwaram project in our own country, in my state, Telangana. It's not India's largest, it's the world's largest project. May I also request you, bade bhai 2 minute ruk jao yaar, 2 minute. May I also request you, world's largest Amazon campus. You all use Amazon. World's largest Amazon campus. Where is it? Which city? Can you please say it loud? We are in Bombay. Hyderabad. Thank you very much. And the third question I'd ask you, world's largest innovation campus. World's largest innovation campus. Anybody? T-Hub, Hyderabad. So I just named 3 things which are world's largest. World's largest lift irrigation project is in Telangana, India. World's largest Amazon campus is also in Hyderabad, Telangana, India. And world's largest innovation campus is also T-Hub, Hyderabad, Telangana, India. If Telangana can do... అయితే ఇక్కడ ఈ అంశాన్ని ఎందుకు ప్రస్తావించారంటే తెలంగాణ చాలా అభివృద్ధిలో చాలా శరవేగంగా ముందుకు పోతా ఉన్నది. ఇప్పుడు దానికంటే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు వారు. జపాన్లో చాలా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎట్లా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుందంటే జపాన్కు మ్యాన్మేడ్ డిజాస్టర్స్ జరిగినాయి, అంటే అణుబాంబు లాంటివి కూడా అక్కడ ప్రయోగించారు. అలాగనే అక్కడ తుఫాన్ వస్తుంది, అక్కడ సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. చాలా రకాలుగా ఆ దేశాన్ని ఇటు ప్రకృతి ఆగం చేసింది, ఇటు ప్రజలు అంటే మనుషులు కూడా దాని మీద దాడులు చేసి అణుబాంబులు వేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. అయినా కానీ ఇప్పుడు మళ్ళీ అదే జపాను మళ్ళీ నిలదొక్కుని మళ్ళీ నిలబడి మళ్ళీ ప్రపంచాన్ని
ఏలే స్థాయికి, ప్రపంచంలో తలెత్తుకొని ఎదిగే స్థాయికి పోయింది. అది ఎదిగింది. నిలబడేటువంటి స్థాయికి ఎవరి ముందు మోకరిల్లకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ఆ దేశం మళ్ళీ ఎదిగింది. తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్రం కూడా 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పడినప్పటికీ ఇప్పటికీ మేము ప్రపంచంలో మాకంటూ గుర్తింపు తెచ్చుకున్నాము. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరాన్ని కట్టుకున్నాము. తెలంగాణ బీడుగా ఉండే, ఎడారిగా ఉండే ఆ ప్రాంతాన్ని మేము సస్యశ్యామలం చేయడం కోసము, పొలాలకు నీళ్ళు ఇవ్వడం కోసము, ఎండిన పొలాలకు నీళ్ళు ఇవ్వడం కోసము ఆ ప్రయత్నం చేసినాము అని చెప్పారు. దాంతోపాటు ఇంకొక రంగాన్ని చెప్పారు వారు. వరల్డ్ లార్జెస్ట్ అమెజాన్ క్యాంపస్ ఎక్కడున్నది ఒకసారి మీరు సెర్చ్ చేయండి అని చెప్పేసి అడిగారు గూగుల్లో. అక్కడటువంటి యువకులు అందరూ కూడా సెర్చ్ చేసి హైదరాబాద్లో ఉంది అని చెప్పారు. దాంతోపాటు ఇంకొకటి కూడా అడిగారు, వరల్డ్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్ ఎక్కడున్నది, ఏడ ఉన్నది, దాని పేరేంది అని అడిగారు. సేమ్ అదే యువకులు గూగుల్లో టైప్ చేసి హైదరాబాద్లో ఉన్నది, దాని పేరు టీ హబ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ మూడు అంశాల గురించి కానీ, కేటీఆర్ గారు మాట్లాడే అంశాల గురించి కానీ నేటి తరం యువకులు కావచ్చు, నేటి తరం రాజకీయ నాయకులు కావచ్చు, రావాలనుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఏం నేర్చుకోవాలి, ఏం తెలుసుకోవాలి? ఒక వేదికను తగ్గట్టుగా మనం రాజకీయాలు మాట్లాడాలి. బేసిక్గా నేషనల్ స్థాయిలో దేశమంతా కూడా చూసేటువంటి వేదికలు ఏవైతే ఉంటాయో ఆ వేదికల మీదకి ఎక్కిన తర్వాత అది రాష్ట్రం విషయంలో ఆ పార్టీ, ఆ నాయకులు ప్రతిపక్షంలో ఉండనిగాక, అధికారంలో ఉండనిగాక, ఎక్కడ ఉండనిగాక, కానీ రాష్ట్రం తరఫున రిప్రజెంట్ చేసినప్పుడు ఆ రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర పరిస్థితులను తప్పకుండా దేశం ముందు గర్వంగా చెప్పుకున్నటువంటి విధంగా ఉండాలి. మా రాష్ట్రం ఈ ఘనత సాధించింది, భవిష్యత్తులో ఇంకా మేము ముందుకు పోతాము, మేము ఇది సాధించగలిగినాము, తెలంగాణని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అని చెప్పేసి చెప్పుకోవాలి. కానీ కొంతమంది నాయకులని మనం అబ్జర్వ్ చేస్తే ఇట్లా నేషనల్ వేదికల మీదకి పోయినప్పుడు అక్కడికి వెళ్ళి కూడా రాజకీయాలు మాట్లాడు, అదో ట్రంప్తోను పోల్చుడు, లేకపోతే ఇంకెవరితోను. అంటే మనం ఒక స్టేట్ను రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఆ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే, ఆ గడ్డం మీద ప్రేమ ఉంటే ముందు మన రాష్ట్రం ఏంది, మనమేంది అని చెప్పుకోవాలి. నువ్వు లోపల విత్ ఇన్ ద తెలంగాణ పొలిటికల్ మీటింగ్లో, లేకపోతే ఏదైనా మీడియా కాంక్లేవ్లో, లేకపోతే పెడితే రాజకీయ విమర్శలు చేసిరంటే ఓకే. ఎందుకంటే ఇక్కడ ఆ వీడియోలన్నీ కూడా తెలంగాణ వరకు, తెలంగాణ ప్రజల వరకు మాత్రమే పరిమితం అవుతాయి. రాష్ట్ర రాజకీయాల విషయాల గురించి కానీ మాట్లాడితే వీళ్ళు అట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు, అందుకే ఓడిపోయారు, ఇవన్నీ ఇక్కడ నడుస్తాయి. కానీ మనము ఎప్పుడైతే జాతీయ స్థాయిలో ఒక సదస్సులో కానీ, ఒక వేదిక మీద కానీ మనకు ప్రసంగించేటువంటి అవకాశం వచ్చినప్పుడు రాష్ట్ర ఉన్నతిని, రాష్ట్రం ఏ రకంగా ముందుకు పోతా ఉంది, ఎలాంటి ఇన్నోవేషన్ కార్యక్రమాలు తీసుకొచ్చింది, ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది, అవి ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడతా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ ఆ రాష్ట్ర గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేటువంటి విధంగా ఉండాలి. ఇది ఈ 3 పాయింట్లలో ఆయన ప్రసంగంలో ఇది ప్రధానమైంది. అయితే వారు అందులో మాట్లాడుతూ ఒక దగ్గర మోడీ ప్రస్తావన, మోడీ పరిపాలన ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడి ఈ 10 సంవత్సరాలలో ఈ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, మా రాష్ట్రము, నా రాష్ట్రము ఈ ఘనతను సాధించింది. కానీ మోడీ గారు ఎందుకు ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్టును కానీ ఇట్లాంటివి ఎందుకు కట్టలేకపోయారు? ఒకవేళ అలాంటివి కట్టి ఉంటే, అలాంటివి ఒక పెద్ద కార్యక్రమం చేసి ఉంటే మనం ప్రపంచంతో మనం పోటీ పడేటువంటి అవకాశం వస్తుండే కదా అనేటువంటి అంశాన్ని కూడా వారు ప్రస్తావించారు. డైరెక్ట్గా నేరుగా అనకపోయినప్పటికీ కొంత అభివృద్ధి విషయంలో పూర్తి స్థాయిలో ఫోకస్ చేయలేదన్నటువంటి అంశాన్ని ఆయన అక్కడ కోట్ చేయడం జరిగింది. ఇంకొకటి యువత గురించి చాలా అద్భుతంగా చెప్పారు వారు. యువత గురించి, ఎందుకంటే యువకులను నిర్లక్ష్యం చేసినటువంటి ఏ దేశం కూడా మనుగడ సాధించలేదు, ఆ దేశంలో రాజ్యాలు నిలబడలేదు అని చెప్పేసి వారు చాలా స్పష్టంగా చెప్పారు. దానికి ఎగ్జాంపుల్గా శ్రీలంకని చెప్పారు. రీసెంట్గా నేపాల్లో జరుగుతున్నటువంటి మూమెంట్ని కూడా వారు గుర్తు చేశారు. యువకులను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తే ఏ రకమైనటువంటి ఫలితాలు, ఏ రకమైన రిజల్ట్స్ ఉంటాయో మనం చూస్తూనే ఉన్నాము. యువకులను నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పేసి వారు చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే కొంత వారి ప్రసంగంలో కూడా యువకులను చెప్పేటువంటి అంశంలో కూడా వారు కూడా కొంత నేర్చుకున్నట్టుగా అనిపించింది. అంటే రాజకీయ నాయకులకు ఎప్పుడైనా సరే
తప్పులను సరిచేసుకొని ముందుకు పోతే చాలా మంచి మంచి ఫలితాలు ఉంటాయి భవిష్యత్తులో. వాస్తవానికి కూడా యువతని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సరే కొన్ని కార్యక్రమాలు చేసిరు, బట్ వీళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఇవ్వలేదన్నటువంటి ఒక ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోయారు. 2 లక్షలకు పైగా ఉద్యోగాలు మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళ లెక్కలలో. కానీ అవి ఏవి కూడా ప్రచారం నోచుకోలేకపోయారు. సో కాబట్టి కొంత యువత దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది గత 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీకి. కానీ అదే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే యువత వెన్నుదండుగా వెనకాల ఉన్నది. సో నిన్న వారి ప్రసంగంలో కూడా చాలా స్పష్టంగా అర్థమైంది, యువకులను నిర్లక్ష్యం చేస్తే ఏ ప్రభుత్వానికైనా ఎవరికైనా ఇబ్బందులు తప్పవు, రాజ్యాలు నిలబడవు అని చెప్పేసి వారు మాట్లాడారు. ఆ యువతతోనే రాష్ట్ర అభివృద్ధి కానీ దేశ అభివృద్ధి కానీ ముడిపడి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. జన్ జీ గురించి వాళ్ళు ప్రస్తావించారు. అక్కడ హెచ్సియులో మనం జరిగినటువంటి పోరాటంలో కూడా రాజకీయ పార్టీలు సరే ఏ పార్టీ ఏ లైను రకరకాల పార్టీలు రకరకాల లైన్లు తీసుకున్నప్పటికీ అక్కడ యువకులే నిలబడ్డారు. ఆ హెచ్సియు భూములని కాపాడుకున్నది 100కు 200% యూతే, యువతనే. కొంతమంది విద్యార్థులు అందరూ పోరాటం చేసిరు. చివరికి సుప్రీంకోర్టు దాకా పోతే సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలేసి తీవ్రమైనటువంటి పదజాలంతో ఆక్షేపించినటువంటి విధానాన్ని మనం చూసినాం. సో కాబట్టి యువకులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఆయన ప్రసంగం సాగింది. అర్ధగంట సేపు ఈ ప్రసంగాన్ని చూడని వాళ్ళు ఎవరంటే చూడండి. సరే ఈ రాజకీయ నాయకులు రాజకీయము అనేటువంటి పక్కన పెట్టేసి ఈయన ఒక రాజకీయ నాయకులే కాకుండా చాలా అద్భుతమైనటువంటి కొన్ని విషయాలను చెప్పారు. రాజకీయాల మీద భవిష్యత్తులో రాజకీయాలకు రావాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లాంటి ప్రసంగాలు వినాలి. అది ఏ పార్టీలో ఉన్నా కానీ భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు లేకపోతే బీజేపీ నుంచి ఇంకొకరు నాయకులు ఎవరు మాట్లాడినా ఈ తరహా ప్రసంగాలను మాట్లాడినా వాళ్ళని అది చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పారు వారు, ఇగో యువతతో పెట్టుకోవద్దు, ప్రభుత్వాలు కూలిపోతాయి, జీజన్ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు, యువత ఆకాంక్షలను పట్టించుకోవాలి, ప్రభుత్వాలు విఫలమైతే నేపాల్ లాంటి తిరుగుబాటు తప్పదు. నేపాల్లో మొత్తం యువకులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. హెచ్సియును కాపాడుకుంది జీజన్ యువతనే. తెలంగాణలో రీకాల్, రీగ్రేట్, రీవోల్ట్ నడుస్తోన్నది. మోడీది పర్సెప్షన్, మీడియా మేనేజ్మెంటే. పాక్తో కాదు, మనం పశ్చిమ దేశాలతో పోటీ పడాలి. అభివృద్ధిలో చైనా, జపాన్ను చూసి నేర్చుకోవాలి. 10 ఏళ్లలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా ఎదిగింది. ఎన్డీటీవీ యువ సదస్సులో ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి పదాలు ఇవన్నీ కూడా. యువకులని తక్కువ అంచనా వేయొద్దు, వాళ్ళ శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే అది పోయిన ప్రోగ్రాం కూడా యువ ప్రోగ్రామే కాబట్టి వాళ్ళని తక్కువ అంచనా వేసి వాళ్ళని నిర్లక్ష్యం చేసి ప్రభుత్వాలు వాళ్ళకు వ్యతిరేకంగా పోతే వాళ్ళ మీద తిరుగుబాటు తప్పదు అనేటువంటి మాటనే వారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా ఆ స్పీచ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. కొన్ని అంటే చాలా విషయాలు తెలంగాణ రాష్ట్రం గురించి కానీ లేకపోతే యువకుల గురించి కానీ చాలా నీట్గా చెప్పినటువంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి.